జియో ఎయిర్ ఫైబరు, అలాగే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబరు. ఈ రెండిట్లో ఏ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలి అనేది పెద్ద కన్‌ఫ్యూషన్ అయితే అయిపోయిందనమాట ప్రతి ఒక్క కస్టమర్‌కిని. అయితే ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. అసలు ఏం తీసుకుంటే బెటరు, ఏది ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందనేది ఫుల్‌గా చెప్తాను రెండిటిని కంపేర్ చేసి. ఈ వీడియోని అసల మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీకు కూడా మంచి ఐడియా అయితే వస్తుంది అసలు ఏం తీసుకోవాలి అని. అయితే ముందుగా మనం టీవీ ఛానల్స్‌ని అయితే కంపేర్ చేద్దాము. మీ ఇంట్లోని టీవీ ఛానల్స్ మెయిన్ ప్రయారిటీ అయితే మీరు మీరు కళ్ళు మూసుకొని ఎయిర్టెల్ వైపు అయితే వెళ్ళిపోండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎయిర్టెల్ వాళ్ళకి ఎప్పటినుంచో ఈ టీవీ ఛానల్స్ మీద అయితే అనుభవం ఉంది. మీ అందరికీ తెలుసు ఎయిర్టెల్ డిష్‌లు అయితే ఎప్పటినుంచో ఉన్నాయి మార్కెట్‌లోని. అందువలన ఈ ఎయిర్టెల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కొత్తగా ప్రొవైడ్ చేసే ఈ ఐపీటీవీ బాక్స్‌లో కూడా వాళ్ళ టీవీ ఛానల్ అయితే చాలా నీట్‌గా అయితే ఇంటిగ్రేట్ చేశారు. దానివలన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా అయితే టీవీ ఛానల్స్‌ని యాక్సెస్ చేస్తున్నారు. నిజంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా టీవీని అయితే చాలా ఈజీగా అయితే ఆపరేట్ చేయొచ్చు. జస్ట్ టీవీని ఆన్ చేసి మీరు ఏ ఛానల్ని అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని మీరు రిమోట్లో టైప్ చేస్తే డైరెక్ట్గా టీవీ ఛానల్ అయితే ఓపెన్ అయిపోద్ది ఎయిర్టెల్లో వచ్చేసి. కానీ జియో అయితే అలా కాదనమాట. మీరు జియోలో టీవీ ఛానల్స్ చూడాలి అంటే జియో టీవీ యాప్లోకి వెళ్ళిన తర్వాత అయితే మీరు వాటిని యాక్సెస్ అయితే చేయవలసి ఉంటుంది. కొద్దిగా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉన్నట్టయితేని వాళ్ళు ఆ టీవీ ఛానల్స్ని యాక్సెస్ చేస్తాకైతే కొద్దిగా అయితే ఇబ్బంది అయితే పడతారు. కానీ మీరు జియో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 800+ టీవీ ఛానల్స్ అయితేని జియో వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎయిర్టెల్లో వచ్చేసి 350 ఛానల్స్ మాత్రం వస్తాయి. అందులో కొన్ని ఛానల్స్ అయితే హెచ్డీ అయితే ఉంటాయి. మన తెలుగులో కూడా కొన్ని ఛానల్స్ అయితే హెచ్డీలో ఉంటాయి. అన్ని ఛానల్స్ అయితే హెచ్డీ అయితే ఉండవు. ఎస్టీ ఛానల్స్ అలాగే హెచ్డీ ఛానల్స్ కూడా ఉంటాయి. రెండింటిలోని ఇలాగే అయితే ఉంటాయి. కానీ మీరు టీవీకి మాత్రమే మెయిన్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అయితేని మీరు కొద్దిగా ఎయిర్టెల్ వైపు అయితేని మీరు వెళ్తే మంచిదన్నమాట. ఆల్రెడీ మన ఛానల్ అయితేని 2 వీడియోస్ ఎయిర్టెల్ మీద అయితే చేసి పెట్టాను. ఒకసారి మీరు ఎయిర్టెల్ తీసుకుండే ఫలం అయితేని ఒక్కసారి ఆ వీడియోలో అయితే చూడండి. ఆ వీడియోలో ఇంకా క్లారిటీ కానీ నేనైతే ఈ ఎయిర్టెల్ టీవీ బాక్స్ గురించి అలాగే ఎయిర్టెల్ వైఫై గురించి అయితే చెప్పాను. ఆ వీడియోస్ చూసి మీరు ఈ ఎయిర్టెల్ అయితే మీరు తీసుకోండి, ఇంకా క్లారిటీ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ వైఫై విషయానికి వస్తేనే ముందైతే వీటి ప్లాన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. రెండింటిలో బేసిక్ ప్లాన్స్ అయితే నేను చెప్తాను. మనం ఎయిర్టెల్లో చూసుకున్నట్టయితేని 700 రూపాయలకైతే మనకి 40 MB స్పీడ్తోని మనకి ఇంటర్నెట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే జియోలో చూసుకున్నట్టయితే మనకి 600 రూపీస్కి 30 MB స్పీడ్తో అయితే నెట్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అయితే వైఫై గురించి మాట్లాడుకున్నట్టయితేని మనకి జియోతో పోల్చుకుంటే ఎందుకు ఎయిర్టెల్ నాకు కొద్దిగా బెటర్ అయితే అనిపించింది. అండ్ దీనికన్నా ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. జియోలో కానివ్వండి ఎయిర్టెల్లో కానివ్వండి మనకి 1000 GB అనేది డేటా మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట పర్ మంత్కి వచ్చేసి. ఏంటి 1000 GB ఇద్దరు అన్లిమిటెడ్ అని చెప్తున్నారు కదా అంటే అన్లిమిటెడ్ అనే చెప్తారు. ఎందుకంటే మనకి 1000 GB అయిపోయిన తర్వాత కూడా నెట్ వస్తుంది, పూర్తిగా అయితే ఆగిపోదు. అందుకే వాళ్ళు అన్లిమిటెడ్ అని అయితే చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 1000 GB అయిపోయిన తర్వాత నెట్ స్పీడ్ని స్లో చేసేస్తారనమాట. స్లో చేసి మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితేని 1000 GB అయిపోయిన తర్వాత మనకి నెట్ స్పీడ్ అనేది 2 MBకి అయితే డౌన్ అయితే అయిపోతుంది. అక్కడి నుంచి మీకు నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు జియోలో చూసుకున్నట్టయితేనే 1000 GB అయిపోయిన తర్వాత 64 KBకి అయితే పడిపోతుంది నెట్. అంటే బాగా స్లో అన్నమాట. అంటే చాలా స్లో. అట్లా మీకు బ్రౌజింగ్ చేయడానికి కూడా పనికిరానంత స్లో నెట్ అయితే మీకు జియో అయితే ప్రొవైడ్ చేస్తుంది 1000 GB అయిపోయిన తర్వాత. కానీ ఎయిర్టెల్లో అయితే అలా కాదు. 1000 GB అయిపోయిన తర్వాత 2 MB స్పీడ్తో మీకు నెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ జియోలో కొద్దిగా అడ్వాంటేజ్ ఏమన్నా మనకి ఉంది అంటేని ఒకవేళ మీరు 1000 GB అయిపోయింది అనుకోండి మీది, మీరు యాప్లో అయితేని మళ్ళీ డేటా ప్యాక్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట జియో యాప్లో వచ్చేసి. కానీ ఎయిర్టెల్లో వచ్చేసి మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోని ఎటువంటి డేటా యాడింగ్ ప్యాక్స్ అయితే మీకు కనపడవు. మీరు నిజంగా 1000 GB యూజ్ చేసేసారనుకోండి, మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడి డేటా ప్యాక్ అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. అలాగే జియోలోని మీరు ఎంత డేటా యూజ్ చేశారో ఆ పర్సెంట్ కూడా మీకు జియో యాప్లో అయితే చూపిస్తుంది. కానీ ఎయిర్టెల్ యాప్లో అయితే మనకి ఆ ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రం ఉందన్నమాట. అసలు ఎంత డేటా యూజ్ చేసామో లేదో చెక్ చేసుకుంటాకి ఎయిర్టెల్లోని. అది ఎలాగనేది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే ఆ వీడియో చూసి ఒకసారి చెక్ చేయండి. ఇంటర్నెట్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ ప్లాన్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కానివ్వండి ఎయిర్టెల్ అయితే మనకి కొద్దిగా డేటా అయితే బాగా ప్రొవైడ్ చేస్తుంది జియోతో పోల్చుకున్నట్లయితే. కానీ జియో కూడా బాగానే ఉంటాయి డేటా ప్యాక్స్ వచ్చేసి, కానీ మనకి కొద్దిగా స్లో అన్నమాట. 30 MB స్పీడ్తోనే మనకి డేటా ప్రొవైడ్ చేస్తాం. అలాగే
మనకి ఒకవేళ 1000 GB అయిపోయింది అనుకోండి, మొత్తం స్లో అయిపోద్ది అనమాట. అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. కానీ ఎయిర్టెల్ అయితే మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు 1000 యూజ్ చేసినా కానివ్వండి, మీకు 2 MBలో అయితే పనిచేస్తుంది. మీరు 2 వెబ్సైట్లు చెక్ చేసినా కానివ్వండి, మీకు అన్లిమిటెడ్ అని మెన్షన్ చేస్తారు పెద్ద పెద్దగా రాసి. కానీ మీరు కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. జియోలో అయితే ఇంకొద్ది క్లారిటీగా తెలుస్తుంది. జియో ప్లాన్స్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు కింద నోట్ అని అక్కడ మెన్షన్ చేస్తారనమాట, 1000 GB మేము ప్రొవైడ్ చేస్తాము అని. కానీ ఎయిర్టెల్లో అయితేని ఎక్కడ మెన్షన్ చేయరు. బాగా డీప్గా వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది కానివ్వండి, నార్మల్గా బయటకి అయితే ఎయిర్టెల్ వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. అదొక్కటే. అంటే నేను కూడా మోసపోయాను స్టార్టింగ్లో అన్లిమిటెడ్ అని, కానీ తర్వాత తెలిసిందనమాట. అండ్ అన్లిమిటెడ్ అని మెన్షన్ చేస్తారు కానివ్వండి, ఏ ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకి అన్లిమిటెడ్గా అయితే డేటాని అయితే ఇవ్వరు. ఒక పర్టికులర్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. 3000 GBయో ఏదో ఒక లిమిట్ ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎయిర్ ఫైబర్ అనేది విలేజెస్లోని కొద్దిగా అలాంటి ప్లేస్లో ఉండే వాళ్ళకి బెటర్ అనమాట. అంటే ఒక కంప్లైంట్ కూడా వచ్చింది జనరల్గాని, నైట్ 7 నుంచి 10 వరకు ఇంటర్నెట్ బాగా స్లో అయిపోతుంది అని. ఈ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మోస్ట్ సిటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మొబైల్ సిగ్నల్స్ ద్వారా పనిచేస్తుంది. ఈ మొబైల్ సిగ్నల్స్ ద్వారా పనిచేయడం ద్వారా ఏమవుతుందంటే నైట్ అందరూని పనుల నుంచి వచ్చేసి వాళ్ళ ఫోన్లు అట్టు కూర్చుంటారు 7 ఆ టైం దగ్గర నుంచి. అంతమంది ఒకటేసారి ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పటికి మన ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ కూడా స్లో అయితే అవుతుంది అనమాట. ఎక్కడ సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ అలాంటి ఏరియాస్లోని. కానీ విలేజెస్లో అయితే మీకు ఎయిర్ ఫైబర్లో అసలు ఆ ప్రాబ్లం కూడా రాదు. అంటే పాత డివైజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇంకా ప్రాబ్లం ఉంది. కానీ ఇప్పుడు ఏవైతే కొత్తగా ఇన్స్టలేషన్ చేయించుకుంటున్నారో ఈ డివైజ్లు అయితే అప్డేట్ చేశాడు అనమాట. దానివల్ల అయితే ఆ ప్రాబ్లం కూడా లేదు. కాన్స్టెంట్గా అయితే ఎయిర్టెల్ అయితే నెట్ వస్తుంది. మీరు నిజంగా అసలు ఆప్టికల్ ఫైబర్ మా దగ్గర అవైలబిలిటీ లేదు, మాకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఒకటే దిక్కు అనే సమయంలో మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి వెళ్తాం అనేది బెటర్. మెయిన్ ఏంటంటే సిటీస్లో ఉన్న వాళ్ళు మీకు ఆప్టికల్ ఫైబర్ అవైలబిలిటీగా ఉంటే మ్యాక్స్ ఆప్టికల్ ఫైబర్కి వెళ్ళిపోండి, ఈ ఎయిర్ ఫైబర్ జోలికి రాకండి. ఎందుకంటే మీకు అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సిటీస్లోని చాలామంది మనకి ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొద్దిగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అది మీరు కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఫైనల్గా వచ్చేసి ఇంటర్నెట్ పరంగా ఇప్పుడు ప్రజెంట్ అయితేనే ఎయిర్టెల్ కొద్దిగా బెటర్గా ఉందన్నమాట. ఇంకా టెక్నికల్ ఇష్యూస్ అంటారా, రెండిట్లోని పెద్దగా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఏమి నేనైతే చూడలేదు పర్సనల్గాని. నేనైతే ఎయిర్టెల్ యూజ్ చేస్తాను, మా ఫ్రెండ్స్ వచ్చేసి జియో అయితే యూజ్ చేస్తారనమాట. జియోలోని పెద్దగా ఏమీ టెక్నికల్ ఇష్యూస్ రాలేదు, ఎయిర్టెల్లో కూడా పెద్దగా ఏమీ టెక్నికల్ ఇష్యూస్ రాలేదు. ఇంకా కస్టమర్ కేర్ విషయానికి వెళ్తే ఏ కస్టమర్ కేర్ అన్నా కానివ్వండి దొండుకు దొందే. మీరు ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా మంచి వాళ్ళు తగిలేరు అనుకోండి, బాగా నాలెడ్జ్ ఉన్నోళ్ళు, బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, మీ అదృష్టం. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు తగులుతారు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే అసలు మనకి సమాధానం చెప్తా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు. కస్టమర్ కేర్ వాళ్ళంటే అన్నిటిలోని ఒకలాగే ఉంటారనమాట. కానీ నా పర్సనల్ సజెషన్, నేను ఆల్రెడీ ఎయిర్టెల్ మీద 2 వీడియోలు చేసిన దాంట్లో కూడా ఇదే చెప్పాను. మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అన్నా జియో ఎయిర్ ఫైబర్ అన్నా ఈ రెండిట్లో ఏం తీసుకోవాలనుకున్నా కానివ్వండి, మీరు మీ ఆఫ్లైన్లో అంటే మీ నియర్ బైలోని ఏవైతే ఈ స్టోర్స్ ఉంటాయో ఆ స్టోర్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు తీసుకుంటే బెటర్ అనమాట. డైరెక్ట్గా మీరు టెక్నీషియన్ కలిసి మీరు కనెక్షన్ తీసుకున్నట్లయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే యాక్టివేట్ చేస్తారు మీ కనెక్షన్ వచ్చేసి. ఫ్యూచర్లో మీ కనెక్షన్ క్యాన్సిల్ చేయాలన్నా కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ కనెక్షన్ అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. ఎయిర్టెల్ అన్న జియో అన్న ఈ రెండింటికి ఒకటే అనమాట. మీరు మీ లోకల్లో ఉన్న స్టోర్కి వెళ్ళి మీరు కనెక్షన్ అయితే తీసుకోండి. ఫ్యూచర్లో మీకు వద్దు అనుకున్నారనుకోండి, డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి క్యాన్సిలేషన్ అడిగితే వాళ్ళే చేస్తారు. అలాగే మీకు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కూడా మీరు ఫేస్ టు ఫేస్ వాళ్ళతో మాట్లాడతారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చి మీరు ఇన్స్టలేషన్ అయితే చేయించుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయడానికి కొద్దిగా అవాయిడ్ చేసి మీ లోకల్లో ఉన్న స్టోర్స్కి వెళ్తే బెటర్ అని ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. ఎందుకంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినందుకు చాలా ప్రాబ్లమ్స్ అయితే నాకైతే వచ్చాయి. ఆఫ్లైన్లో నేను జనాలను కలిసి మాట్లాడినప్పుడు అయితే నాకు చాలా వేరేగా ఉందన్నమాట ట్రీట్మెంట్ వచ్చేసి. అందుకే ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను. అయితే కొంతమంది అయితేనే నా ప్రీవియస్ వీడియోల కింద కూడా కమెంట్ పెట్టారు, మా లోకల్లో ఉన్న టెక్నీషియన్స్ చాలా వర్స్ట్, సరిగ్గా రెస్పాన్స్ అవుతలేదని. ఉంటారు అక్కడక్కడ, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం దానికి ఇంకేమి చేయలేము. మీకు నిజంగా మంచోడు తగిలేరు అనుకోండి, మీ టెక్నీషియన్ ఎవరైతే మీ ఊర్లో ఉన్నారో మీరు నీట్గా అతనిలో ఉన్న టాలెంట్ అంతా మీరు తీసుకుని మీరైతే నీట్గా సెటప్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అలాగే మీరు రెంటల్ హౌస్లో ఉండేవాళ్ళు అనుకోండి, మీకు ఈ ఎయిర్ ఫైబర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏముంది, మీరు
బిల్లు చేంజ్ అయినప్పుడు ఈ డివైస్ అంతా తిప్పుకుని వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ బిగించుకుని మీరు స్విచ్ చేస్తే నెట్ అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా కూడా ఈ ఎయిర్ ఫైబర్ అయితే చాలా ఫ్లెక్సిబిలిటీగా చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట. గైస్ ఫైనల్గా అయితే ఇది గైస్ మీరు డిసైడ్ అవ్వండి అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. ఒకవేళ మీరు ఎయిర్టెల్ తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేసి పెట్టాను ఎయిర్టెల్ మీద. ఒకసారి ఆ వీడియోస్ చూసారనుకోండి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే మీకు వస్తుందన్నమాట ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ మీద. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే మొహమాటం ఏం అడగండి కామెంట్ సెక్షన్లో. ప్రతి ఒక్క డౌట్ని అడగండి, ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. మరో వీడియోతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.